ఏపీ గవర్నమెంట్తో అయితే సఖ్యతగానే ఉన్నారు, ఇక్కడ గవర్నమెంట్ కూడా సఖ్యతగానే ఉన్నారంటారా? ఇక్కడ గవర్నమెంట్తో కూడా చాలా సఖ్యతగా ఉన్నామండి సార్. అసలు ఏం మొన్న ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది అంతే తప్పితే దానికి సినిమాలకి గవర్నమెంట్కి ఏం సంబంధం అండి. ఏదన్నా వీ ఆల్వేస్ కో ఎగ్జిస్ట్ కదా గవర్నమెంట్ సినిమాతో. ఏదైనా వీఆర్ వన్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ద స్టేట్. ఐ మీన్ మా గవర్నమెంట్ సపోర్ట్ ఎప్పుడు కావాలి, వీ ఆల్వేస్ కో ఎగ్జిస్ట్ కదా. గవర్నమెంట్తో మాకేముంటుందండి, ఆయన గవర్నమెంట్తో ఉంటే ఏం డిస్కషన్. మొన్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ జరిగింది, ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు, అందులో మీరు కూడా వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మాట్లాడారు, ఇండస్ట్రీ నుంచి ఏ విధంగా రియాక్షన్ ఇచ్చారు? ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆయన చాలా మంచి స్టేట్మెంట్ చెప్పారు. నేను ఫార్మా ఇండస్ట్రీని, ఐటీ ఇండస్ట్రీని హైదరాబాద్కి ఎలా చూస్తానో సినిమా ఇండస్ట్రీని కూడా అంతే ఇంపార్టెంట్గా చూస్తాను. అలానే మేము ఆ గవర్నమెంట్ చేసే చాలా యాక్టివిటీస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, అవన్నీ మీరు కూడా మీ ద్వారా ప్రమోట్ చేయండి, ఎందుకంటే మీరు ప్రమోట్ చేస్తే ఇంకా బాగా వెళ్తాయి ఇవన్నీ అని చెప్పి ఆయన చెప్పారు. సో ఆయన అంత సపోర్ట్ చేస్తాను ఇండస్ట్రీ, కానీ అంత ముందుకు వచ్చిన తర్వాత మేము ఆ రోజు అందరూ టికెట్ రేట్ల గురించి వెళ్ళారు అనుకుంటారు, కానీ టికెట్ రేట్ల గురించి వీటి గురించి కదా. ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక యాక్టివ్ ప్రొడ్యూసర్ ఎఫ్డీసీ చైర్మన్ అయ్యారు. సో ఆయన ద్వారా అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి వచ్చాము అంతే తప్పితే వేరే మీటింగ్ ఏం లేదు. ఆయన హీ వాజ్ వెరీ క్లియర్. సార్ చెప్పింది మాకు అంత పెద్ద మాట చెప్పారు మాకు, ఫార్మా ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ సిటీకి ఎంత తెలంగాణకి ఎంత ఇంపార్టెంట్, సినిమా ఇండస్ట్రీ కూడా అంత ఇంపార్టెంట్, నేను అంత ఈక్వల్గా చూస్తాను మిమ్మల్ని కూడా. సో అసలు ఎప్పుడైనా మీకు ఏం కావాలని తప్పకుండా అడగండి అని చెప్పారు ఆయన. టికెట్లు విషయం కానీ బెనిఫిట్ల విషయం ఏ డిస్కషన్ కూడా రాలేదు అక్కడ. అదే అంటాను కదా, అవన్నీ చిన్న చిన్న విషయాలు, ఏ సినిమాకి ఆ సినిమా జనరల్గా ఇది జనరల్ తెలంగాణ స్టేట్కి సినిమా ఏం చేయగలుగుతుంది, సినిమాకి తెలంగాణ స్టేట్ ఏం చేయగలుగుతుంది అన్న హై ఎండ్ డిస్కషన్ అది. సో ఈ టికెట్ రేట్ల ఇష్యూస్ అన్నీ రాలేదు అసలు.